హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధు రాయల్స్ వ్యూ. ఈరోజు మనం చైనీస్ రెస్టారెంట్లో దొరికే చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ స్ట్రీట్ ఫుడ్స్లో దొరికే చికెన్ పకోడాకి దీనికి చాలా తేడా ఉంటుందండి. అదేమిటంటారా, రెస్టారెంట్లో దొరికే చికెన్ పకోడాకి చికెన్ మీద చాలా కోటింగ్ వేస్తారండి. అది మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా చికెన్ 3 రోజులు 4 రోజులు అయినా కూడా అదే ఫ్రిడ్జ్లో పెట్టి అది గలీజ్ అయినా కూడా మళ్ళీ ఆయిల్లోనే ఫ్రై చేసి అదే ఇస్తారు. అది మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుందండి. సో అందుకే బయట ఫుడ్ అస్సలు తినకండి. మన ఇంట్లోనే కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇంట్లో చేసుకొని నేను చూపించే విధంగా ఈ చికెన్ పకోడా జస్ట్ 10 మినిట్స్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఈ చికెన్ పకోడాకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. చికెన్ 250 గ్రామ్స్ తీసుకోండి, స్కిన్లెస్ తీసుకోండి, మీకు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ పసుపు 1 స్పూన్ తీసుకోండి, సాల్ట్ 2 స్పూన్స్ తీసుకోండి, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకోండి, అల్లం పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి, మిరియాల పొడి 1 స్పూన్ తీసుకోండి, కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ తీసుకోండి, కారపొడి 2 స్పూన్లు తీసుకోండి, మైదా పిండి 1 స్పూన్ తీసుకోండి, జీలకర్ర పొడి 1 స్పూన్ తీసుకోండి, జీడిపప్పు 1 కప్పు తీసుకోండి లేదా ఒక 20 పీసులు తీసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ 1 స్పూన్ తీసుకోండి, ఎగ్ 1 తీసుకోండి, నిమ్మకాయ 1 తీసుకోండి, కరివేపాకు 1 రెమ్మ తీసుకోండి, పచ్చిమిర్చి 4 తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ మన డీప్ ఫ్రైకి సరిపోయేంత తీసుకోండి, లేదంటే ఒక 250 గ్రామ్స్ తీసుకోండి. ఇవి మనకి కావాల్సిన ఐటమ్స్ అండి చికెన్ పకోడాకి. ఇప్పుడు మనం చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చికెన్ వేసుకోండి, ఇందులోనే పసుపు వేసుకోండి, జీలకర్ర పొడి వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, కారపొడి వేసుకోండి, ధనియాల పొడి వేసుకోండి, మిరియాల పొడి వేసుకోండి, కార్న్ఫ్లవర్ వేసుకోండి, మైదా పిండి వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, ఎగ్ ఈ విధంగా కొట్టి 1 తీసుకొని కొట్టి పోసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ రసం 1 తీసుకొని ఈ విధంగా పిండుకోండి. ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకోండి, కొంచెం వేసుకొని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు ఈ చికెన్ పక్కన తీసి పెట్టుకోండి. ఈ చికెన్ మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 20 మినిట్స్ అండి పక్కన తీసి పెట్టేయండి. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్నారు కదా, గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి, ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు వేసుకొని బాగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఈ చికెన్ పకోడాలకి ఈ జీడిపప్పు చాలా టేస్ట్ ఇస్తుందండి. ఫైనల్గా ఈ చికెన్ పకోడాలో కొంచెం కారం, కొంచెం సాల్ట్ పైన చల్లుకొని పార్టీ టైమ్స్లో తింటుంటే ఆహా, ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 20 మినిట్స్ అయిపోయింది కదా, ఈ చికెన్ నేను చూపించే విధంగా ఒక్కొక్కటి దూరంగా ఇలా వేసుకోండి. ఈ చికెన్ పకోడా ఫస్ట్ మీరు ఒక 5 మినిట్స్ బాగా వేపుకోండి, మళ్ళీ సెకండ్ కోటింగ్ ఉంటుందండి. సో నేను చూపించిన విధంగా ఫస్ట్ ఒక 5 మినిట్స్ ఇలా వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. మళ్ళీ ఇదే ఆయిల్లో మీ దగ్గర మిగిలిన చికెన్ పకోడా మొత్తం ఇలా వేసుకొని మళ్ళీ 5 మినిట్స్ బాగా వేపుకొని పక్కన తీసి పెట్టుకోండి. చూసారా, 5 మినిట్స్ అయిపోయింది కదా, చికెన్ పకోడా మొత్తం బాగా వేగింది కదా. ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్, సెకండ్ టైం ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఈ చికెన్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు కింద మ్యాప్కిన్ కానీ లేదా పేపర్ కానీ వేసుకోండి. సో ఇంతేనండి, చాలా సింపుల్ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్ టైంలో చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా మోర్ రెసిపీస్ ట్రై చేయాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూసుకోండి. నాన్ వెజిటేరియన్ కానీ, వెజిటేరియన్ కానీ, లంచ్ ఐటమ్స్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మీరు అక్కడికి వెళ్ళి చూసి చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.